నమస్కారం అందరికీ. ఈ రోజు మనం పరమేశ్వరుడు అయిన శివుడి గురించి 5 ఆశ్చర్యకరమైన మరియు ఆధ్యాత్మిక రహస్యాలు తెలుసుకుందాం. శివుడు అంటే కేవలం ఒక దేవుడు కాదు. ఆయన సృష్టి, స్థితి, లయం అన్నిటికీ మూలం. మొదటిది, శివుడు కాలానికి అధిపతి. ఈ ప్రపంచంలో జరిగే ప్రతి విషయం కాలానికి లోబడి ఉంటుంది. మన జీవితం, మన జననం, మన మరణం అన్నీ కాలం నిర్ణయిస్తాయి. కానీ ఆ కాలాన్ని కూడా నియంత్రించే శక్తి శివుడిదే. అందుకే ఆయనను మహాకాళ అని పిలుస్తారు. రెండవది, శివుడి మూడో కన్ను. శివుడి నుదిటిపై ఉన్న మూడో కన్ను సాధారణమైనది కాదు. అది జ్ఞానం, సత్యం మరియు దైవిక శక్తికి ప్రతీక. ఈ కన్ను తెరుచుకున్నప్పుడు అజ్ఞానం నశిస్తుంది, అబద్ధం కరుగుతుంది, నిజం మాత్రమే మిగులుతుంది. అది నాశనం మాత్రమే కాదు, కొత్త సృష్టికి ఆరంభం కూడా. మూడవది, శివుడు ఎందుకు శ్మశానంలో ఉంటాడు? శ్మశానం అంటే చాలా మందికి భయం, కానీ శివుడికి అది పవిత్రమైన స్థలం. ఎందుకంటే అక్కడ జీవితం మరియు మరణం ఒకటిగా కలుస్తాయి. శివుడు మనకు చెబుతున్న సందేశం ఏమిటంటే, జీవితం అయినా మరణం అయినా సమానమే. అహంకారం, ఆస్తి, పేరు, ప్రతిష్ట అన్నీ చివరికి అక్కడే ముగుస్తాయి. అందుకే ఆయనను శ్మశానవాసి అంటారు. నాలుగవది, గంగమ్మ శివుడి జటాల్లో ఎందుకు ఉంది? భూమిపై గంగమ్మ దిగేటప్పుడు ఆమె ప్రవాహం చాలా శక్తివంతంగా ఉండేది. ఆ వేగాన్ని భూమి తట్టుకోలేకపోయేది. అప్పుడు శివుడు తన జటాజూటంలో గంగను ఆపి నెమ్మదిగా భూమికి విడుదల చేశాడు. ఇది శివుడి కరుణ, రక్షణకు ప్రతీక. ఐదవది, నీలకంఠుడు ఎందుకు అయ్యాడు? సముద్ర మథనం సమయంలో ఒక భయంకరమైన విషం బయటకు వచ్చింది. ఆ విషం ప్రపంచాన్ని నాశనం చేసే స్థాయిలో ఉంది. అప్పుడు దేవతల కోసం, సృష్టి కోసం శివుడు ఆ విషాన్ని తాగి తన గొంతులో నిలుపుకున్నాడు. అందుకే ఆయన గొంతు నీలంగా మారింది. అందుకే ఆయనను నీలకంఠుడు అంటారు. ఇది త్యాగం, ధైర్యం మరియు పరమ కరుణకు ప్రతీక. ఇవి శివుడి గొప్ప మరియు గాఢమైన రహస్యాలు. ఈ రహస్యాలను అర్థం చేసుకుంటే మన జీవితం మారుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి భక్తి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమః శివాయ.